Praise the Lord and praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, uncle. వినలేదా? ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, వినిపిస్తున్న మాటలు? ఇప్పుడు Yes, వినపడుతుంది. yes. ఓకే, ఇప్పుడు ప్రైజ్ వినపడుతుంది. లార్డ్, ప్రైజ్ Praise లార్డ్. the- praise the Lord, uncle గారు. ప్రైజ్ లార్డ్ అన్న. సో సారీ ఫర్ ది టెక్నికల్ గ్లిచ్. నా మాటలు నేను మాట్లాడుతున్నా కానీ మీరు ఎవరు మాట్లాడలేదు. ఏంటి విషయం అని చూస్తే మేబీ నా వాయిస్ మీకు వినపడలేదు. ఓకే, సో వితౌట్ ఫర్దర్ డిలే, సో లెట్ మీ క్విక్లీ స్టార్ట్ అండ్ షేర్ మై స్క్రీన్. సో ఇఫ్ సమ్వన్ ప్లీజ్ లీడ్ us with a prayer for the గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కోసము దేవుడు చక్కగా ఈ మీటింగ్ నడిపించాలని ఎవరైనా సిద్ధపడిన వాళ్ళు చిన్న ప్రార్థన చేస్తే విల్ స్టార్ట్. సో టుడే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది టాపిక్ 22, వాట్ ఎవర్ వి హర్డ్ అండ్ లెర్న్ లాస్ట్ వీక్. ఈ రోజు మిగిలిన పోర్షన్ మనము ముగించుకుందాం. సో దీన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా దేవా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ. నాయన గడిచిన రాత్రంతా మంచి నిద్రనిచ్చి ఈ ఉదయకాలంనే తండ్రి నాయన నీ పాద సన్నిధిలో యొక్క జూమ్ యాప్ ద్వారా నాయన మేమందరం నాయన ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మీరు మాయ గారికి ఇచ్చినటువంటి దర్శనం ద్వారా ఈ యొక్క శిష్యత్వపు తరబీదు కార్యక్రమంలో నాయన మేము కంటిన్యూస్గా నాయన ఈ రీతిగా ఉదయకాలం నాయన మేము నాయన ఈ యొక్క పుస్తకాన్ని నాయన మేము ధ్యానించుటకు మీ మాటలను మేము నేర్చుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన జూమ్ యాప్లో కలుసుకున్నటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలంన మేము ధ్యానించబోయేటటువంటి అంశము నాయన 22 టాపిక్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మీ దాసుని నాయన మీరు నాయన మీ సిలువు చాట్ను మరుగుపరిచి అభిషేకించి నాయన మా అందరితో కూడా నాయన మీరు ఏమైతే మాట్లాడని అంటున్నారో అందుని బట్టి వందనాలు. మీరు మాకు నేర్పించండి, మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. నాయన మా అయ్యగారిని బట్టి కూడా మీకు వందనాలు. బిడ్డకి మంచి ఆరోగ్యం బలం మీరు అనుగ్రహించండి నాయన. సహోదరులందరిని బట్టి కూడా నేను మిమ్మల్ని స్తుతిస్తూ నాయన ఈ యొక్క మేము గడబోయేటటువంటి 1 గంట సమయం తండ్రి మీ సన్నిధి మీ ప్రసన్నత మాతో ఉంచి నాయన మీరే మాతో మాట్లాడమని యొక్క చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Thank you so much, dear brother, for the quick prayer. సో మాట్లాడని వాళ్ళు దయచేసి మ్యూట్కి వెళ్ళండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాయకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనము యాజ్ ఎ సెట్, సో we started the topic 22 last week and we heard what exactly God spoke from this topic: solitude and silence. ఒంటరితనము లేదంటే నిశ్శబ్దం. సో ఈ విధంగా డిసైపుల్కు ఉండాల్సినటువంటి వన్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఇది కూడా ఒక భాగమని మనము గత వారం నేర్చుకున్నాం. సో బిఫోర్ ఐ ప్రొసీడ్,
Can someone quickly help me what you understood and what you remember? గత వారం నేర్చుకున్న దానికి మీరు ఎవరికి ఎంతవరకు జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ చెకింగ్ వాట్ ఆర్ ది పాయింట్స్ దట్ వీ హర్డ్ అండ్ లెర్న్డ్ టుగెదర్. మనమందరం కలిసి గత వారం ఏం నేర్చుకున్నాం? సాలిట్యూడ్ అంటే ఏంటి? సైలెన్స్ అంటే ఏంటి? వాట్ గాడ్ ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ టు అస్ ఫ్రమ్ దిస్ వర్డ్? ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా చెప్పచ్చు. సో వాట్ ఆర్ ది పాయింట్స్ దట్ వీ డిస్కస్డ్? మనం ఏం పాయింట్స్ మనం నేర్చుకున్నాం? దేవునితో దేవునితో ఒంటరి సమయం, ఒంటరిగా గడపడం అనేది చాలా ప్రాముఖ్యం. వెరీ గుడ్. వ్యక్తిగతంగా దేవునితో ఒంటరి గడపడం చాలా ప్రాముఖ్యమైనవి. సో ఐ టుక్ యూ కపుల్ ఆఫ్ ఏరియాస్ ఎక్కడెక్కడ గడిపితే బాగుంటుంది. ఈ గ్రంథకర్త ద ఆథర్ recommend and suggested us these are the places that will help you to be as a solitude life to grow in God. ఆ స్థలాలు ఏమైనా గుర్తున్నాయా? ఎక్కడెక్కడ మనం గడపచ్చు? బుక్ చూస్తే చెప్పినా సంతోషం, మీకు మెమొరీలో ఉన్నా చెప్పినా సంతోషం. ఎట్లా చెప్పినా ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ ఇఫ్ యూ ఏబుల్ టు గివ్ మీ ది వాట్ ఆర్ ది పాయింట్స్ దట్ వీ డిస్కస్డ్. మనం ఏమైతే నేర్చుకున్నామో మీకు మనసులో ఏమైతే ఉన్నాయో చెప్పండి. So that I'm happy to continue the next 2 more points to cover today. ఎక్కడెక్కడ ఒంటరిగా మనం దేవునితో గడపచ్చు. ఐఎమ్ ఆల్సో షోయింగ్ యూ ది ప్లేసెస్, రైట్? సో దెర్ ఆర్ సింపుల్ వేస్ టు ఫైండ్ ఇన్ ది పేజ్ నెంబర్ 199లో. సో వీ టాక్ అబౌట్ మనం అలారం సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అందరూ నిద్రపోయిన తర్వాత మనము ప్రత్యేకించి దేవునితో గడపచ్చు. లేదా ఒక పక్కింటి వాళ్ళతో వాకింగ్ వెళ్తూ కూడా మనము చేయొచ్చు. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఏరియాస్. సో ఒక పార్కులో లేదా ఒక కారులో, ఒక స్టడీ రూమ్లో, ఇలా ప్రత్యేకమైనటువంటి స్థలాలలో దేవునితో మనం వ్యక్తిగతంగా గడపచ్చు. సో బిఫోర్ ఐ గో టు ది నెక్స్ట్ పాయింట్, సో basically this entire chapter will cover 3 points. ఒకటి ఏంటంటే so solitude is a preparatory and solitude is a revealing, and third point వచ్చేసి solitude is restorative. సో లాస్ట్ వారం రివీలింగ్ గురించి నేర్చుకున్నాం. సో దిస్ వీక్ లాస్ట్ వీక్ వచ్చేసి ప్రిపరేటరీ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం మిగతా 2 పాయింట్స్ నేర్చుకుందాం. ఒకటి రివీలింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ రిస్టరేటివ్. సో ఏంటి దేవుడు ఎగ్జాక్ట్గా ఒంటరితనంలో ఈ పాయింట్స్ గురించి ఏం నేర్పిస్తున్నాడు అనేది చూద్దాం. సో దేవుని మెమొరీ వర్స్ మనం చూద్దాం పరిశుద్ధమైన గ్రంథం నుంచి, ఐజియా చాప్టర్ 55:15. సో ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, తెలుగులో సిద్ధపడండి. దిస్ ఇస్ వాట్ ది సర్వైవల్ లార్డ్ సే, లార్డ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ సేస్, ఇన్ రిపెంటెన్స్ అండ్ ద రెస్ట్ ఈజ్ యువర్ సాల్వేషన్, ఇన్ క్వైట్నెస్ అండ్ ట్రస్ట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. తెలుగులో ఏముంది చదువుతారా? ఐజియా 30:15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలా వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ వీ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ వర్స్ ఈస్, మరలి వచ్చి అంటే తప్పు చేసినటువంటి వ్యక్తి లేదా కుమారుడు టీచర్ దగ్గర లేదంటే కుటుంబంలో ఎవరైనా సరే, వెన్ హీ రిపెంట్, నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని వెన్ సమ్వన్ కమ్స్ బ్యాక్, డెఫినెట్లీ ఆ తండ్రి కావచ్చు, ఆ తల్లి కావచ్చు, లేదా టీచర్ కావచ్చు, దే విల్ హ్యావ్ సమ్ మెర్సీ అపాన్ ద పర్సన్. అండ్ సైలెంట్గా ఆయన దగ్గర విశ్వాసం ఉంచి మనము నువ్వే కాపాడగలవు అని మన యొక్క విశ్వాసాన్ని ఆయన ముందర ఉంచినా కూడా, బహుశా దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, సో ఇన్ రిపెంటెన్స్ ఇన్ ద రెస్ట్ ఈజ్ యువర్ సాల్వేషన్. సో మనం మరలి వచ్చినప్పుడు దేవుడు మనకు రక్షణ ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. మనం ఊరుకుంటే చాలు, మీరు మరలి వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబడదురు, మీరు ఊరకుండి నమ్ముకునటం వలన మీకు బలము కలుగును. సో జస్ట్ మనము వీ హ్యావ్ టు పుట్ అవర్ ట్రస్ట్ ఆన్ హిమ్. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే మనం పెట్టగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. సో ఇది
ఐజయా 30:15లో ఉన్నటువంటి విషయం. సో ఈ యొక్క టాపిక్ 22కు చాలా అప్లికబుల్ అయ్యేటువంటి వర్డ్ ఇది. సో మనము రిపెంట్ కావాలా, క్వైట్నెస్ ఉండాలి. దేవుడు రక్షణ ఇస్తాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు. సో ఆ ప్రకారంగా మనము లాస్ట్ వారం ఏం నేర్చుకున్నామంటే సో ఈ లోకానుసారమైనటువంటి అంశాలు అనేక విషయాలు మనం చూస్తాం. సో అన్నీ కూడా మనకు ఇంటర్నెట్లో దొరికిపోతున్నాయి, అన్నీ కూడా దొరుకుతున్నాయి. కానీ దేవునితో గడిపేటువంటి సమయం లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది దెర్ ఇస్ నో యూజ్. సో దట్ ఈస్ వాట్ వి హర్డ్. సో దేవునితో ప్రత్యేకించినటువంటి సమయము ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉండాలి. ఈ ఒంటరితన జీవితం, సో దేవునితో వ్యక్తిగత అనుభవం, దేవునితో ఆ యొక్క నిశ్శబ్దమైనటువంటి సమయం గడిపేటువంటి అనుభవము ప్రతి ఒక్కరికి ఉండాలి అనేదే ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అది కూడా స్పెషల్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది డిసైపుల్. సో మనం లోకంతో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు సో వీఆర్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ 24 hours విత్ ది ఈ లోకం మీదే స్పెండ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ వర్డ్ ఈస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్, దేవునికి కూడా కొద్దిగా సమయాన్ని మనం కేటాయించాలి. అలా కేటాయించగలిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడిగా, మనకు రక్షణ ఇచ్చేవాడిగా, మనకు బలాన్ని ఇచ్చే దేవుడిగా మనం ఈ ఉదయకాలం చూస్తుంటున్నాం. సో లాస్ట్ వారం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని కూడా మనం చూసాం కదా. 4 పాయింట్స్ చెప్పాను. సో ఆల్ ది గాస్పల్స్, మాథ్యూ గాస్పెల్, మార్క్ గాస్పెల్, లూక్ గాస్పెల్, జాన్ గాస్పెల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ టుక్ సమ్ టైమ్ టు స్పెండ్ సాలిట్యూడ్ లైఫ్ గడిపినాడు, ఒంటరితనాన్ని గడిపినాడు. కొండ ప్రాంతాలకు, మౌంటైన్ సైడ్కి వెళ్ళి తండ్రి అయిన దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు నేర్పించారు. సో 4 సువార్థికులు, సో ఈ గాస్పెల్స్ రాసినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు జీవితాన్ని ఈ విధంగా చూపిస్తూ వస్తుంటున్నారు. సో మనము తర్వాత కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కొంతమందిని అడిగాను, బ్రదర్స్ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ యొక్క అనుభవాలు చెప్పండి అన్నప్పుడు మీరందరూ కూడా చాలా బాగా చెప్పారు. బ్రదర్, నేను దేవునితో వ్యక్తిగతంగా గడుపుతాను, వాకింగ్ చేస్తున్నప్పుడు గడుపుతాను, 3 గంటలకే లేచి దేవునితో నేను గడపడానికి ప్రయత్నం చేస్తాను, చాలా మంచి విషయాలు చెప్పారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ది రెస్పాన్సెస్. సో అదేవిధంగా సాలిట్యూడ్ ఈజ్ ఎ ప్రిపరేటరీ, సిద్ధపడిస్తుంది. సో ప్రిపరేషన్ అనేది ఒంటరితనాన్ని దేవునితో సంఘర్షణ, ఆ వ్యక్తిగత అనుభవానికి ఇది సిద్ధపాటు చేసేటువంటి జీవితం. సో ఖచ్చితంగా చాలా పాయింట్స్ మనం లాస్ట్ వారం డిస్కషన్ చేసాం కదా. సింపుల్ వేస్ టు ఫైండ్ సాలిట్యూడ్. సో చాలా మంచి విషయాలు మనం లాస్ట్ వారం నేర్చుకున్నాం. సో ఈరోజు పేజ్ నంబర్ 200కి వెళ్తే వీ హ్యావ్ ది సెకండ్ టాపిక్ కాల్డ్ సాలిట్యూడ్ రివీలింగ్ చూద్దాం 199. సో ఇక్కడ సాలిట్యూడ్ రివీలింగ్ అనేది మనం చూసినప్పుడు జనరలీ మనము వ్యక్తిగతంగా ఎవరితో అయినా గడిపేటప్పుడు లేదా దేవునితో గడిపేటప్పుడు ఖచ్చితంగా మనం ఏమైతే తప్పులు చేసింటామో, మనం ఏమైతే ఇష్టమైన కొన్ని విషయాలు చేసింటాం, ఇష్టపడకన కొన్ని విషయాలు చేసింటాం, అవన్నీ కూడా మనకు రివీల్ అవుతాయి మన మైండ్లో. బహుశా ఒంటరితనం ఉన్నప్పుడు కొంతమందికి అయితే అదేదో ఒక సామెత చెప్పినట్లు మైండ్లో మనకు భయంకరమైన సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులతో మైండ్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది కొంతమందికి. కానీ దేవుని బిడ్డలకు ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుకుంటూ, దేవునిలో నడుస్తూ, దేవుని మాటలు వింటూ ఉన్న వాళ్ళకు ఈ వ్యక్తిగత అనుభవంలో దేవుడు అనేక విషయాలు వాళ్ళకు బోధిస్తాడు. సో రివీలింగ్ అనేది, సాలిట్యూడ్, ఒంటరితనం అనేది రివీల్ చేస్తుంది. ఏ విధమైనటువంటి రివీల్ చేస్తుందంటే ఇక్కడ కొన్ని విషయాలు, ఇక్కడ క్వశ్చన్ మార్కులు మనకి ఇవ్వబడ్డాయి. హౌ యామ్ ఐ కమింగ్ టు అక్రాస్? డూ దే నోటీస్ మీ? డూ దే లైక్ మీ? డూ దే కన్సిడర్ మీ చార్మింగ్, funny, intelligent, competent? Am I doing everything on my own to-do list? Does God see me a failure? సో ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు ఇక్కడ మనకు గ్రంథకర్త అడుగుతుంటున్నాడు. ఏ విధంగా అంటే మనము ఇక్కడ చూసినప్పుడు సరౌండెడ్ బై పీపుల్ అండ్ జోకింగ్ ఫర్ అటెన్షన్ అండ్ అక్లైమ్, అవర్ మోటివ్స్ అండ్ ద మిషన్ కెన్ బ్రాఫ్.
Instead of being our authenticating selves, we become image conscious. We are on, we play to the crowd, we wear mask. సో చాలా విషయాల్లో మనం ఏం చేస్తామంటే మన చుట్టూరా కూడిన ప్రజలు కావచ్చు, వాళ్ళు మనల్ని గేలి చేయడాన్ని బట్టో లేదంటే అనేక విషయాలను బట్టో కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాము లేదా మనం ఏ విధంగా నడుస్తున్నామో మనకు తెలియకుండానే అనేకమైన ఆలోచనలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. సో అనేకమైనటువంటి లేకుంటే ఆ తలంపులు మనకు వచ్చేసి అనేక ప్రశ్నలతో మనము ప్రశ్నలు వేసుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఒక్కోసారి బహుశా ఒంటరితనంగా ఉన్నప్పుడు మనకు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ తర్వాత పారాగ్రాఫ్లో ఏం చెప్తుందంటే, ఇన్ సాలిట్యూడ్ ఆల్ దిస్ స్ట్రిప్డ్ అవే, there is no one around to impress, no one around to fear. It is just us and the one who knows us through and through, the one who loves us fully and completely. ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈ ఒంటరితనంలో మనల్ని ఎవరైతే అత్యధికంగా ప్రేమిస్తారో, ఎవరైతే మనల్ని ఎప్పుడు కూడా మనల్ని తోడుగా ఉండి సహాయం చేస్తుంటున్నాడో ఆ వ్యక్తి మనతో ఉంటే బాగుంటుంది. సో ద వన్ హూ లవ్స్ అస్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ, ఆ వ్యక్తి యొక్క జీవితము మనకు చాలా వాళ్ళ మీద ఆధారపడి లేదా వాళ్ళ గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం కంప్లీట్ అయినటువంటి జీవితం వాళ్ళు నా దగ్గర వాళ్ళు నా దగ్గర ఉంటే బాగుండు కదా, లేదా వాళ్ళతో నాకు స్నేహం ఉన్నప్పుడు నేను వాళ్ళతో నడిచినప్పుడు బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఈ యొక్క పారాగ్రాఫ్లో గ్రంథకర్త హైలైట్ చేస్తుంటున్నాడు. ఆ యొక్క భయాన్ని తొలగించే వ్యక్తి మన పక్కలో ఉండాలి. సో సాలిట్యూడ్ క్లారిఫైస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫార్ అవర్ ఐడెంటిటీస్, like Jesus in the wilderness. Solitude forces us to deal with the temptation to find significance in unhealthy ways. సో ఒంటరితనము ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా అది ఎంగేజింగ్ ఎక్కడెక్కడ చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పారు. తను అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఒంటరితనం అనేది ఇట్స్ సాలిట్యూడ్ ఫోర్సెస్ us to deal with the temptation. శోధనలు రావడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా శోధనలను ఎదుర్కొనే దానికి ఒక మార్గం అనేది మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో అక్కడ దొరికింది ఆయనకు ఒంటరితనంలో. అదేవిధంగా మనకు కూడా ఈ లోకంలో ఎప్పుడైతే శోధన జయించాలి, మనకున్న ఆపదల నుంచి మనం తప్పించబడాలి అన్నప్పుడు ఈ సాలిట్యూడ్, ఈ ఒంటరితనము, ఏకాంతం అనేది ఇట్ క్లారిఫైస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ బీన్ లుకింగ్ టు ఫార్ అవర్ ఐడెంటిటీస్. మనలో ఏం ఎగ్జాక్ట్గా తప్పు జరుగుతుంది, మంచి జరుగుతుంది, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఎట్లా వెళ్తున్నాం అనేటువంటి అన్ని విషయాలు కూడా మనకు రివీల్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ది పాయింట్. సో బహుశా ఒంటరితనంలో మీకు అనుభవాలు ఉంటాయి బ్రదర్స్, సిస్టర్స్. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు వెన్ యు ఆర్ బీ అలోన్, మీ సాలిట్యూడ్ లైఫ్లో ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటే యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్, వాట్ ఆర్ ది మిస్టేక్స్ దట్ వీ డిడ్ and what are the challenges that we have and what are the how we can overcome it. ఇవన్నీ కూడా 1, 2, 3 గా మనం చెప్పచ్చు. బట్ ఇది యాక్చువల్గా గ్రంథకర్త కూడా హైలైట్ చేస్తుంటున్నాడు. సో టెంప్టేషన్స్ ఏ విధంగా మనకు వస్తుంటున్నాయి, ఏ విధంగా వాటిని హ్యాండిల్ చేయొచ్చు, ఏ విధంగా మనము ముందుకు సాగాలి అనేది మనకు దేవునితో గడిపినప్పుడు మాత్రమే ఇట్ విల్ హెల్ప్ అస్. ఇట్ హెల్ప్స్ అస్ టు సీ దట్ గాడ్ లవ్స్ అస్ అన్కండిషనలీ. No matter how we fail, He loves us and He is our side, helping us to stand up again and keep going. ఒంటరితనంలో మనం ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకుంటామో, ఒంటరితనంలో ఎప్పుడైతే దేవుని దగ్గర మన యొక్క లైఫ్ను కుమ్మరించగలుగుతామో, ఆయన ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా గాడ్ లవ్స్ అస్ అన్కండిషనలీ. ఇది చాలా హైలైట్ వర్డ్, అండర్లైన్ చేసుకోండి. గాడ్ లవ్స్ అస్ అన్కండిషనలీ. నీ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా, నీ పరిస్థితిలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్కండిషనల్, షరతులు లేని ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నో కండిషన్స్. షరతులు లేని ప్రేమ ఇవ్వగలిగినటువంటి దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు. గుర్తుపెట్టుకోండి, నీ ఒంటరి జీవితంలో ఖచ్చితంగా ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావు ఎప్పుడు ఆయనతో గడిపినప్పుడు.
ఆయన మాత్రమే మనల్ని ప్రోత్సహిస్తాడు, ఆయన మాత్రమే మనల్ని లేపగలుగుతాడు, ఆయన మాత్రమే మనల్ని సహాయం చేసేటువంటి దేవుడని ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకుంటున్నాం. కొన్ని విషయాలు చూద్దాం. డిస్కషన్ క్వశ్చన్స్ ఇక్కడ చూసినప్పుడు, ఈజ్ ది థాట్ ఆఫ్ సాలిట్యూడ్ ఎక్సైటింగ్ టు యూ ఆర్ ఎక్స్క్రూటింగ్ ఆర్ సంథింగ్ ఇన్ బిట్వీన్? వై? So in the recent years, researchers and writers have shed light on different personality types. For example, being an introvert versus being an extrovert. Which are you? Could you be one clue as to why you either enjoy or hate solitude? ఇక్కడ ఒక ప్రశ్న మనల్ని అడుగుతుంటున్నాడు. సో ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంకొకటి ఇంట్రోవర్ట్. సో ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అన్నప్పుడు ఉదాహరణగా మనకు వ్యక్తిగత జీవితం, ఒంటరి జీవితం గురించి ఈ రెండు ఎగ్జాంపుల్గా మనకు చెప్తుంటున్నారు. కుడ్ యూ బి ది వన్ క్లూ యాజ్ టు వై యూ ఎయిదర్ ఎంజాయ్ ఆర్ హేట్ సాలిట్యూడ్? ఒంటరితనాన్ని నువ్వు నిత్యంగా ప్రేమిస్తున్నావా? ఒంటరితనాన్ని నిత్యంగా నువ్వు హేట్ చేస్తున్నావా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే, మిమ్మల్ని అడిగితే మీరు ఇదే సమాధానం చెప్తారు. ఇఫ్ ఐ ఆస్క్ యూ, యూ విల్ టెల్ ది సేమ్ రీజన్. బ్రదర్, ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ వెన్ ఐఎమ్ అలోన్ విత్ గాడ్. దేవునితో నేను ఒంటరిగా గడుపుతున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తాను అని ఖచ్చితంగా మీరు చెప్తారు. అట్ ద సేమ్ వే, ఈ లోకంలో ఉన్న వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్తారంటే, అబ్బా నాకు ఒంటరితనం అనేది భయంకరంగా ఉంటుంది, సో అప్పుడే నేను చనిపోవాలనిపిస్తుంది, అప్పుడే నాకు భయంకరమైన ఆలోచనలు సాతాను పుట్టిస్తాడు, భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు అప్పుడే నాకు వస్తాయి, వాళ్ళు భయపడతారు. సో ఫర్ అస్, ప్లీజ్ డూ రిమెంబర్, వెన్ యూ హ్యావ్ అలోన్ ఆన్ యువర్ ఓన్, మనం వ్యక్తిగతంగా మన సొంతంగా మనము సమయాన్ని వెచ్చించినప్పుడు ఈ యొక్క సాతాను ఆలోచనలన్నీ కూడా మన మైండ్లోకి వచ్చేస్తాయి. బట్ వెన్ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ గాడ్, దేవునితో నీ వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క పరమ జ్ఞానంతో నీ లైఫ్ను ఏ విధంగా లీడ్ చేసుకోవాలో, ఏ విధంగా మనకున్న సమస్యల నుంచి మనం బయటపడాలో, ఏ విధంగా మనం ముందున్నటువంటి అడ్డంకులు తొలగించుకునేదానికి జ్ఞానం కావాలో అవన్నీ కూడా దేవుడిస్తాడు. సో వీఆర్ ఎంజాయింగ్, ఎవ్రీ డిసైపుల్ షుడ్ ఎంజాయ్ ది లైఫ్ ఆఫ్ సాలిట్యూడ్ విత్ గాడ్. శిష్యులుగా మనమందరం కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి మనం ఎంజాయ్ చేయాలి, ఆనందించబడాలి. సో ఆ విధమైనటువంటి ఆలోచన మనకి ఎప్పుడు కూడా వస్తూనే ఉండాలి. సో ఇక్కడ కింగ్ జేమ్స్ గురులో మనము ఎలైజా గురించి కొన్ని విషయాలు చూద్దాం. సో దిస్ ఇస్ ది థర్డ్ సైడ్ హెడింగ్ ఇన్ ద పేజ్ నెంబర్ ఎగ్జాక్ట్లీ 200లో. మీరు టెక్స్ట్ బుక్ ఫాలో చేస్తున్నట్లయితే ద థర్డ్ పాయింట్ ఈస్ సాలిట్యూడ్ ఈస్ రెస్టరేటివ్. రెస్టరేటివ్ అన్నప్పుడు మనం చూసినప్పుడు కోల్పోయిన దాన్ని తిరిగా కట్టుకోవడానికి సహాయపడేటువంటి లేదా ఒక అంశం. సో సాలిట్యూడ్ ఈజ్ ఎ రెస్టరేటివ్. సో రెస్టరేటివ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు, జాన్ వెస్లీ. హియర్ దెన్ ఐ యామ్, ఫర్ ఫ్రమ్ ది బిజీ వేస్ ఆఫ్ మ్యాన్ ఐ సిట్ డౌన్ అలోన్, ఓన్లీ గాడ్ ఈస్ హియర్. సో ఎప్పుడైతే దూరంగా అయిపోయినటువంటి ఈ యొక్క మనిషి యొక్క జీవితం బిజీలో ఎప్పుడైతే ఐ సిట్ డౌన్ అలోన్, ఓన్లీ గాడ్ ఈస్ హియర్. సో జాన్ వెస్లీ అంటున్నాడు, నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుడు నా దగ్గర ఉంటాడు. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ దట్ హీ ఈస్ గివింగ్ టు అస్. ఓకే, సో విల్ రీడ్ ఫ్యూ బైబుల్ వర్సెస్. ఎవరైనా ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19:1-4 చదువుతారా? ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ వుడ్ లైక్ టు, తమిళ్ ఆర్ కన్నడ. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19:1-4 ఒకరు చదవండి, తర్వాత 9-13 ఒకరు చదవండి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్ అబౌట్ ఎలైజా లైఫ్లో ఏం జరిగింది అనేది ఈ యొక్క రెస్టరేటివ్ అంశము ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులు 19వ అధ్యాయము 1-4 వరకు. ఎనీవన్? ఏలియా చేసినదంతయును. నిదానంగా గట్టిగా చదువునా? వెరీ గుడ్, గో హెడ్. ఓకేనా.
ఉమ్, ఏలియా చేసినదంతయును అతడు ఉమ్, ఖడ్గము చేత ప్రవక్తులనందరినీ చంపించిన సంగతియును ఉమ్, ఆహాబు యెజెబెలునకును తెలియజెప్పగా ఉమ్, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. ఉమ్, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును ఉమ్, వారిలో ఒకని ప్రాణములే ఉమ్, చేయని ఎడల ఉమ్, దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఉమ్, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి ఉమ్, అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి ఉమ్, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదీరా వృక్షము క్రింద కూర్చుండి మరణపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. వెరీ గుడ్ అన్న, థ్యాంక్స్ అన్న. సో ఇది మళ్ళీ వస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్. సో అనదర్ పర్సన్, కెన్ యూ హెల్ప్ మీ టు రీడ్ 9:13 అండ్ 9 నుంచి అదే విధంగా 13 వరకు ఎవరెవరు చదవండి. 2 parts ఉన్నాయి. సో ఐఎమ్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ అదర్ సమ్వన్ ఎల్స్ ఆల్సో. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు విల్ సీ వాట్ హ్యాపెండ్ దే. చదవండి brothers. అచ్చట ఉన్న ఒక గుహలో మీ వాయిస్ క్లారిటీ లేదనా, సో మేబీ ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. నో ఇష్యూస్, ఇంటర్నెట్ బాగున్న వాళ్ళు కొద్దిగా చదవండి. అచ్చట ఉన్న నారాజన్న చదవండి అన్న, మీరు బాగుంది. అచ్చట ఉన్న ఒక గృహములో చేరి చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట ఏమీ చేస్తున్నావని అతని అడుగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడునై నేను ఒకడనై మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా, భయపడకము, పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నమాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాని గాలి పోయిన తరువాత భూకంపము కలిగను గాని ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం పోయిన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గృహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేస్తున్నావని ఎవరును పలికిన మాట అతనికి వినబడెను. అలానా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో వి రెడ్ 2 portions. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితంలో ఎలైజా, సో ఇతని జీవితంలో కొన్ని పార్ట్స్ ఉంటున్నాయి. సో ఈ యొక్క ఎలైజా జీవితం ఈ ఉదయకాలం మనకందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ వాట్ ది పాయింట్. సో సాలిట్యూడ్ ఈజ్ రెస్టరేటివ్. సో ఇక్కడ మనము ఎలైజా ఎగ్జాంపుల్ చూసినప్పుడు వి రీడ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది రెస్టరేటివ్ పవర్ ఆఫ్ సాలిట్యూడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ప్రాఫెట్ ఎలైజా. ఏ విధంగా తిరిగి పొందుకోవడము, తిరిగి రాబట్టుకోవడము అనేది ఎలైషా ప్రవక్త అయిన ఎలియా జీవితంలో మనము చూస్తాం. ఏమి అక్కడ జరిగింది? ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ట్రస్ట్ఫుల్ ట్రైబ్, చాలా ట్రస్ట్ఫుల్ లైఫ్ అనుభవిస్తుంటున్నాడు తన పరిచర్యలో. ఇన్ విచ్ హీ హ్యాడ్ ఫేస్డ్ డౌన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. దీస్ ఈవెంట్స్ హ్యాపెండెడ్. సో ఒకానొక వచనం 4వ వచనంలో చూస్తే ఆ ప్రార్థన విన్నప్పుడు మనకు నిజంగా షాక్ అవుతుంది. లోకంలో ఎవరు చేయనటువంటి ప్రార్థన అది.
సో 4వ వచనం చివరి భాగంలో చూస్తే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. సో శత్రువులకు భయపడి, లేదా ఎవరో చంపేస్తున్నారు, తరుముతున్నారు, వాళ్ళు వచ్చి పట్టుకుంటే నా లైఫ్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర సావడం కంటే నీ దగ్గర సావడం నాకు మంచిది అనేటువంటి ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ను అతడు అనుభవిస్తూ ఈ ప్రార్థన చేస్తుంటున్నాడు. వెరీ సాడ్ ప్రేయర్ ఇట్ ఈస్. సో బహుశా ప్రార్థనలో డిఫరెంట్ అయినటువంటి ప్రార్థన ఇది. సో నా ప్రాణాన్ని నువ్వే తీసుకో అనేటువంటి ఒక ప్రార్థన ఎలైజా మనకు చేస్తుంటున్నాడు. మేబీ అనేక మంది లైఫ్లో కూడా, చాలా మంది బిడ్డల యొక్క జీవితాల్లో కూడా అనేక సార్లు నేను చచ్చిపోతే బాగుండు, నన్ను ఎవరైనా నా లైఫ్ ఎందుకు ఇలాగ అయిపోతా ఉంది, నా దేవుడు ఎందుకు నన్ను చేయి విడిచేశాడు, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, దీస్ ఆర్ ది క్వశ్చన్స్ దట్ విల్ కమ్స్ ఇన్ టు అవర్ మైండ్. బట్ దేవుడి ఉదయకాలం ఎలైజా లైఫ్లో నుంచి కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. తన జీవితము దూరం అయిపోయినప్పటికీ కూడా, అనేక మంది శత్రువులు చుట్టుముట్టినప్పటికీ కూడా, అనేక మందితో తనకు సంబంధాలు ఇంకా అలోన్గా ఉన్నప్పటికీ కూడా తెగిపోయాయి, నాకు ఇంకా సహాయం చేసేవాడు ఎవడు లేడు అని ఆ పోరాటంలో, ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కొన్ని విషయాలు మనకి ఇక్కడ చూద్దాం. సో ఎలైజా వాస్ అఫ్రైడ్ అండ్ ఫ్లైడ్ ఫర్ హిస్ లైఫ్. He went to Beersheba, a town in Judah, and he left his servant there. Then he went on alone into the wilderness. Traveling all the days, he sat down under a solitary broom tree and prayed that he might die. సో అన్నీ కూడా వదిలిపెట్టేశాడు, ఒంటరితనాన్ని, విల్డర్నెస్లోకి వెళ్ళిపోయాడు, ట్రావెల్ చేశాడు. అక్కడ బెత్షెబా, ఆ జూదా పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి వెళ్ళాడు. సో అక్కడన్నీ కూడా ఇంకా నేను చచ్చిపోవాలా, చనిపోతాను అనేటువంటి ఆ భయంకరమైన ఆలోచనలు అక్కడ వస్తుంటున్నాయి. బట్ ది లార్డ్ సెడ్ టు హిమ్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఎలైజా? ఇక్కడ ఏం చేస్తున్నావు ఎలైజా అని అడిగినప్పుడు తను వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఐ హ్యావ్ జీలియస్లీ సర్వ్డ్ ది లార్డ్ గాడ్ ఆల్మైటీ. సో అదే పాయింట్ ఇంతకుముందు చెప్పాను కదా, బట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యావ్ బ్రోకన్ దేర్ కవెనెంట్ విత్ యూ, tear down your altars and killed every one of your prophets. I'm the only one left and now they are trying to kill me too. నీ ప్రవక్తలందరినీ కూడా చంపేశారు, ఇదిగో ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా, నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా చనిపోయారు, నేను ఒక్కడిని మిగిలినాను, సో నన్ను కూడా చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి దేవునితో రెస్పాండ్ ఇస్తుంటున్నాడు. కానీ దేవుడు ఆ చక్కటి రెస్పాన్స్ ఇచ్చారు. చూడండి, నారాజన్ గారు చదివారు. ఆ మాటలన్నీ కూడా మళ్ళీ ఇంగ్లీష్లో ఉంది, నేను చదవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఐ విల్ జస్ట్ క్విక్లీ గ్లాన్స్ ఇట్. సో అక్కడ గో అవుట్ అండ్ స్టాండ్ బిఫోర్ మీ ఆన్ ది మౌంటైన్. సో నువ్వు వెళ్ళి నా ముందర నిలబడు అని చెప్పేసి అక్కడ చెప్తుంది. ద లార్డ్ టోల్డ్ హిమ్ అండ్ ఎలీజా స్టూడ్ దేర్, ద లార్డ్ పాస్డ్ బై అండ్ ఎ మైటీ విండ్ స్టార్మ్ హిట్ ది మౌంటైన్. అక్కడ ఒక గొప్ప విండ్ స్టార్మ్ వచ్చేసి అక్కడ ముడుతూ ఉంటుంది. ఇట్ వాస్ సచ్ ఎ టెరబుల్ బ్లాస్ట్ దట్ ది రాక్స్ వేర్ టర్న్ లూజ్. గట్టివైనవన్నీ కూడా అక్కడ లూజ్ అవుతూ ఉంటున్నాయి. బట్ ది లార్డ్ వాజ్ నాట్ ఇన్ ది విండ్. అక్కడ దేవుడైతే ఆ విండ్లో లేడు. ఆఫ్టర్ ది విండ్ దెర్ వాజ్ అన్ ఎర్త్ క్వేక్, బట్ ది లార్డ్ వాజ్ నాట్ ఇన్ ది ఎర్త్ క్వేక్. అండ్ ఆఫ్టర్ ది ఎర్త్ క్వేక్ దెర్ వాజ్ ఎ ఫైర్. సో అక్కడ విండ్ ఉంది, ఎర్త్ క్వేక్ ఉంది, ఫైర్ ఉంది, బట్ ది లార్డ్ వాజ్ నాట్ ఇన్ ది ఫైర్. ఎక్కడ కూడా దేవుడు కనపడడం లేదు. అండ్ ఆఫ్టర్ ది ఫైర్ దెర్ వాజ్ ఎ సౌండ్ ఆఫ్ ఎ జెంటిల్ విస్పర్. వెన్ ఎలైజా హర్డ్ ఇట్, he wrapped his face and his cloak and went out and stood at the entrance of the cave. ఆ గుహ ముందర వెళ్ళి నిలుస్తుంటున్నాడు. అప్పుడు ఒక శబ్దము ఎలైజాకి వినిపిస్తుంది. అండ్ వాయిస్ సెడ్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఎలైజా? ఇక్కడ ఏం చేస్తున్నావు నాయనా అని మళ్ళా ఒక శబ్దము అక్కడ ఎలైజా వింటున్నాడు. ఇప్పుడు మీకు 3 ప్రశ్నలు వేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 201. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ద సౌండ్ ఎలైజా హర్డ్ ఇన్ వర్స్ 12. 12వ వచనం ప్రకారంలో అక్కడ దేవుడు ఒక ఎలైజా గారు ఒక శబ్దాన్ని వింటున్నారు. మీరు బైబిల్ బాగా పెట్టుకుంటే 19:12 12వ వచనంలో అక్కడ ఒక శబ్దం వేస్తుంది కదా. ద సౌండ్ ఎలైజా హర్డ్ ఇన్ వర్స్ 12, ఏ జెంటిల్ విస్పర్, ఈజ్ ఆల్సో ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎ లో విస్పర్ and a gentle blowing,
What exactly do you think he heard in this solitary place? ఆ ఏకాంత స్థలములో ఆ 12వ వచనం ప్రకారం ఎలైజా గారు ఏ విధంగా వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ థింక్ ఈ హర్డ్, ఏమి అతడు విన్నాడు అని మీరు అనుకుంటున్నారు ఆ ఒంటరి జీవితంలో, ఒంటరి స్థలంలో? 12వ వచనం చదవండి, తర్వాత చెప్పండి. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫీల్ దట్? కెన్ సమ్వన్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్? మీకు ఏం అర్థమైంది 12వ వచనం ప్రకారం? బ్రదర్స్ అండ్ డియర్ సిస్టర్స్, ఐ నీడ్ ఏ రెస్పాన్స్. నేను చెప్పుకుంటూ వెళ్తే ఇలాగే ఉంటుంది, బట్ ఐ నీడ్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. వాట్ ఎగ్జాక్ట్లీ యూ అండర్స్టూడ్ అకార్డింగ్ టు ది వర్స్ 12? ఏ బ్రదర్, విధమైన దేవుడు భూకంపం వచ్చినా గానీ రాలేదు, ఎలాంటి పెద్ద తుఫాను మెరుపులు అలాంటివి వచ్చినా గానీ రాకుండా సైలెంట్ గా ఏకాంతంగా దేవుడు మాట్లాడినాడు అక్కడ. ఓకే, ఏకాంతంగా మాట్లాడి ఉంటున్నాడు. ఓకే, ఆ సైలెంట్ సౌండే అతనికి వినపడింది ఏలియా. ఓకే, ఒక స్వరం. ఓకే, ఒక స్వరం. Personal, ఇంకొకరు ఎవరైనా చెప్పగలరా? సో ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ చెప్పండి, మీరు ఇంకొకరు ఎవరైనా అర్థం చేసుకున్న వాళ్ళు. personal, uh, God speaking to him personally, individually. ఎగ్జాక్ట్లీ అన్న. సో అక్కడ మనము హైలైట్ చేయాలన్నా. సో యా, వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ పాయింట్ అన్న. ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఓకే, సో మీకు ఆన్సర్ కావాలంటే రెండో పాయింట్ చదివితే ఆల్రెడీ అక్కడే ఉంది. సో వెన్ యూ హ్యావ్ స్పెంట్ టైమ్ అలోన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనము సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు హౌ హ్యావ్ యూ సెన్స్డ్ హిమ్ స్పీకింగ్ టు యూ? మేబీ ఇది చాలా మందికి అనుభవం ఉంటుంది. మీరు మీ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సెన్స్, ఆ కదలిక, ఆ యొక్క స్పర్శ మీరు ఏ విధంగా మాట్లాడుతుందో మీకు అనుభవాలు ఉంటాయి. సో హ్యావ్ యూ స్పెంట్ టైమ్ అలోన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? మనం ఎప్పుడైతే సమయాన్ని ఎలైజా గారికి ఏ విధంగా అయితే ఆ యొక్క అనుభవం వచ్చిందో, మనం కూడా మన ప్రార్థన జీవితంలో, మన కుటుంబాలలో, సంఘాలలో కూడా వెన్ యు ఆర్ స్పెండింగ్ ఈ యొక్క సాలిట్యూడ్ లైఫ్లో దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలుగుతాం. ఖచ్చితంగా ఈ అనుభవం ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాల్ అంటే మీ మెమోరీస్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాతో ప్రతిసారి అలా మాట్లాడేవాడు. మేబీ ఇటువంటి లైఫ్ను మనం కూడా కలిగి ఉండాలి. టైం అవుతుంది కాబట్టి థర్డ్ పాయింట్కి వెళ్తాను. ఇఫ్ యూ హ్యావ్ నెవర్ సెన్స్డ్ గాడ్ స్పీకింగ్ టు యూ, వాట్ ఆర్ ది వేస్ గాడ్ గెట్స్ యువర్ అటెన్షన్ ఇన్ ఎ జెంటిల్ విస్పర్? ఒకవేళ దేవుడు ఆ యొక్క స్పర్శను, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి ఆ సెన్స్ను నువ్వు గాన కలిగి ఉండకపోతే, సో వాట్ ఆర్ ది అదర్ వేస్ గాడ్ గెట్స్ అటెన్షన్? ఏ విధంగా దేవుడు నీకు ఇంకొక మార్గం ద్వారా, ఇంకొక విధానం ద్వారా, ఇంకొక పద్ధతి ద్వారా దేవుడు నీకు సహాయం చేయగలడు? ఇవన్నీ కూడా ప్రశ్నలు మేబీ నేను అడుగుతున్నాను, ఎందుకంటే బుక్లో ఉన్నాయి కాబట్టి. సో యూ షుడ్ రీక్యాప్ చేసుకోండి. నిజంగా ఇక్కడ ది ఆథర్ వాట్ ఎవర్ ది క్వశ్చన్స్ దట్ ఈజ్ ఆస్కింగ్. సో ఎలైజా జీవితాన్ని ఒకసారి మనం చూసినాం. ఏ విధంగా తన ఒంటరి జీవితంలో ఆ యొక్క సాలిట్యూడ్ లైఫ్లో దేవుడు తనతో మాట్లాడిన విధానం కావచ్చు. సో హౌ గాడ్ స్పోక్ టు హిమ్ ఇన్ హిస్ అలోన్ లైఫ్లో ఆ విధమైన అనుభవాలు మనకందరికీ కూడా ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. ఓకే, సో విల్ మూవ్ హెడ్, ముందుకు సాగుదాం. వాట్ ఈస్ ది బైబుల్ టెల్స్ అస్ అబౌట్ సైలెన్స్? సో వ్యక్తిగతంగా సైలెన్స్ అంటే నిశ్శబ్దం కదా. సో మనము నిశ్శబ్దం గురించి కొన్ని విషయాలు చూసి ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ అండ్ టాపిక్ టుడే. సో ఇక్కడ చూసినప్పుడు నిశ్శబ్దం అనేది ఈజ్ ఆబ్సెన్స్ ఆఫ్ నాయిస్ అండ్ కమోషన్. సో ఇట్స్ టు ప్రాక్టీస్ ది డిసిప్లిన్ ఆఫ్ సైలెన్స్. ఎక్లిసియాస్టస్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఇది. 3:7 వచ్చిన ప్రసంగి 3:7 చూసినప్పుడు ఈ నిశ్శబ్దం గురించి చాలా
ఒక మంచి మాట ఉంది. ఐ రెడ్ ఇట్, ఐ లవ్ దిస్ వర్డ్. ప్రసంగి 3:7 చదువుతారా? టకాన్ తీసిన వాళ్ళు, సమయం లేదు. ప్రసంగి ఎక్లిసియాస్టస్ చాప్టర్ 3:7 ఇన్ ఇంగ్లీష్. చంపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకును, సమాధానపరచుటకును కష్టపడు వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమిటి? చింపుటకు, కొట్టుటకు, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ యాక్చువల్లీ వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్ఫ్. ఇక్కడ చూసినప్పుడు వలన 3:7లో కొన్ని ప్రశ్నలు అడుగుతుంటున్నాడు కదా. సో ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, ఇవన్నీ కూడా కొన్ని థింగ్స్, ద ప్లేసెస్. అది వర్క్ కావచ్చు, లేదా హోమ్ కావచ్చు, లేదా ది డిసిప్లిన్ ఆఫ్ ది సైలెన్స్ ఇస్ మేకింగ్ ది డెలిబరేట్ చాయిస్ టు ఎంటర్ ఇన్ టు ద క్వైట్. సో ఈ నిశ్శబ్దం అనేది ఒక్కోసారి మనకేం చేస్తుందంటే అదే సమాధానం ఇస్తుంది. కొంతమందికి ఏం సమాధానం చెప్పాలా, ఈ టైంలో మనం ఏ విధంగా మాట్లాడాలా అనే డైలమాలో ఉన్నప్పుడు, వెన్ యూ బీ సైలెంట్, ద సైలెంట్ విల్ గివ్ ది ఆన్సర్. ఓకే, విల్ మూవ్ ఫర్దర్. సో సామ్స్ 46:10లో చూస్తే, బి స్టిల్ and I know that I am God. I will be exalted among the nations. I will be exalted in the earth. So consider these passages from the Psalms and the prophets to emphasize the important role being quiet plays in the spiritual life. ఆత్మీయమైన జీవితంలో ఈ యొక్క క్వైట్ అనేది లేదా నిశ్శబ్దం అనేది ఏ విధంగా ఒక ఇంపార్టెంట్ భాగమై ఉంటున్నదో ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో మేబీ మీరు చదవండి, బికాస్ యూ హ్యావ్ ది నోట్స్ విత్ యూ, రైట్? సో ఈ టెక్స్ట్ బుక్ మీ దగ్గరే ఉంటుంది. సామ్స్ 46:10లో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 131:2లో చూస్తే, బట్ ఐ హ్యావ్ క్లైంబ్డ్ అండ్ క్వైటెడ్ మై సెల్ఫ్, ఐఎమ్ లైక్ ఏ వీన్డ్ చైల్డ్ విత్ మై ఇట్స్ మదర్, లైక్ ఏ వీన్డ్ చైల్డ్ అండ్ ఐఎమ్ కంటెంట్. సో ఇవన్నీ కూడా మనము నిశ్శబ్దం గురించి ఖచ్చితంగా దేవుడు ఈ వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హబకుక్లో చూస్తే, బట్ ద లార్డ్ ఈజ్ ఇన్ హిస్ హోలీ టెంపుల్, లెట్ ఆల్ ది ఎర్త్ కీప్ సైలెన్స్ బిఫోర్ హిమ్. సో ప్రపంచమంతా కూడా, భూభాగం అంతా కూడా అతని ముందర నిశ్శబ్దంగా ఉండాలి అనేది హబకుక్లో మనం చూస్తాం. లెమెంటేషన్స్లో, విలాప వాక్యాల్లో కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. సో 3:25-20 ఇవి మేబీ మీరు చదివి మీరు నేర్చుకోవడం ద్వారా, సో గాడ్ విల్ స్పీక్ టు యూ. ఏం ఎగ్జాక్ట్గా దేవుడు ఈ రెస్టరేటివ్లో మనకు నేర్పిస్తున్నాడు అనేది మనం చూస్తుంటున్నాం. టేక్ 5 minutes. ఈవెన్ ద రైటర్ ఈజ్ ఆల్సో టెల్లింగ్ ద సేమ్ థింగ్. ఒక 5-10 నిమిషాల సమయాన్ని వెచ్చించండి. టేక్ 5 minutes టు సిట్ క్వైట్లీ విత్ దీస్ వర్సెస్. మళ్ళా చెప్తున్నాను, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు సమయం ఉంటే ఒక 5-10 నిమిషాలు కూర్చోండి. సామ్స్ 46:10 చదవండి, సామ్స్ 131:2 చదవండి, హబకుక్ 2:20 చదవండి, లెమెంటేషన్స్ 3:25-29 చదవండి. సో సిట్ క్వైట్లీ విత్ దీస్ వర్సెస్, స్లోలీ, కేర్ఫుల్లీ, సింపుల్లీ రీడ్ దెమ్ సెవరల్ టైమ్స్. నిదానించి చదవండి, జాగ్రత్తగా చదవండి, జస్ట్ చదవండి, అనేక సార్లు చదవండి. లెట్ గాడ్ వర్డ్ వాష్ ఓవర్ యూ. లిసన్ అటెంటివ్లీ. When you are alone, generally some thoughts on your separate piece of paper. దేవుడు మీకు ఒంటరితనంలో ఆ విధంగా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు దేవుడు మీకు ఇస్తాడు. ఒకవేళ నీకు సాధ్యమైతే పీస్ ఆఫ్ పేపర్లో వాటిని నోట్ చేసుకోండి. సో ఐ థింక్ దిస్ హ్యాబిట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ అస్ బికమ్ బోల్డ్ ఇన్ గాడ్స్. దేవునిలో ఎదగడానికి, ఆయనలో గట్టిపడడానికి ఈ అలవాట్లు అనేది ఒంటరితనంలో మనకు వచ్చే ఆలోచనలు పేపర్ మీద రాసుకోవాలి. సో ఐ థింక్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ దిస్ హ్యాబిట్. అది చాలామంది దగ్గర నేను విన్నాను. సో ఈ దేవుడు ఒంటరిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు అన్నప్పుడు ఇమీడియట్లీ యూ విల్ రైట్ ఇట్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. దట్ విల్ హెల్ప్ యూ. సో కొన్ని ఇక్కడ క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఈ క్వశ్చన్స్ చూద్దాం. సో ద డిస్కషన్ క్వశ్చన్స్: హౌ కెన్ నాయిస్, టాకింగ్ అండ్ బిజినెస్ యాక్చువల్లీ బీ అడిక్టివ్? సో ఇది మొదటి ప్రశ్న. హౌ కెన్ యూ స్టాప్
instinctively turning on the television when you walk in the house, or turning on your radio when you get in your car. సో ఇవన్నీ ప్రశ్నలు, ఇవి సింపుల్గా ఉంటాయి ప్రశ్నలు, కానీ ఆలోచన చేస్తే మీరు లోతైనటువంటి సమాధానాలు ఇవ్వడానికి ఖచ్చితంగా దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ అడగండి ప్రశ్నలు, మిమ్మల్ని మీరు వేసుకోండి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను అడిగి నేను ముగిస్తాను. సో మల్టిపుల్ టైమ్స్ ఇన్ ది గాస్పెల్, సో జీసస్ అటర్డ్ ది ఆడ్ క్యాచ్. మాథ్యూ 11:15లో ఒక వర్డ్ ఉంది కదా, whoever has ears let them hear. What do you think he meant? తన ఉద్దేశంలో ఈ వచనం యొక్క అర్థం ఏంటి? Whoever has ears let them hear. So why is listening such a big deal in spirituality? సో వినడము అనేది ఆత్మీయతలో ఎందుకు అంత పెద్ద అంశం? Why is listening such a big deal in spirituality? సో ఆత్మీయంగా వినడం అనేది ఎందుకు అంత పెద్ద విషయము అనేది ఇక్కడ గ్రంథకర్త, ది ఆథర్ ఈజ్ ఆస్కింగ్ అస్ అకార్డింగ్ టు ది మాథ్యూ 11:15. వాట్ యు థింక్ హీ మెంట్? తన ఉద్దేశం ఏమై ఉంటున్నది? మేబీ యూ టేక్ సమ్ టైమ్ అండ్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు రైట్ ఇట్. సో నౌ వీ హ్యావ్ 6:15, 6:57. Without further delay, so there is a cultivating the habits of solitude and silence. చాలా బాగుంటుంది ఇది పారాగ్రాఫ్. సో జస్ట్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. ఈ పట్టికలో కొన్ని కొత్త విషయాలు మనకు చూడగలుగుతాం, ఏ విధంగా మంచి అలవాట్లు. సో కల్టివేటింగ్ ది హ్యాబిట్స్ ఆఫ్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్. ప్రతి దినము ప్రతిసారి మనము ఏ విధంగా మన జీవితాన్ని పెట్టుకోవాలి, ఏ విధంగా గడపాలి అనేది ఇక్కడ ఈ ఆథర్ చాలా చక్కగా ఈ పట్టికలో మనకి ఇచ్చి ఉంటున్నాడు. సో దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పేజ్ నెంబర్ 203లో టేక్ హోమ్ రిఫ్లెక్షన్స్లో మనం ఇంతవరకు ఏమైతే నేర్చుకున్నామో ఆ వ్యక్తిగత జీవితము, నిశ్శబ్దం అనేది ఆత్మీయమైన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయో చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. So that's all for the today's topic 22, solitude and silence. So next week we will be starting the topic 23, Bible reading and study. Very, very important. Most of you like this. So ఏ విధంగా బైబిల్ రీడింగ్ చేయాలి, స్టడీ చేయాలి అనేది మనము నెక్స్ట్ వారం నేర్చుకుందాం. సో ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి గారికి అప్పచెప్తున్నాను. సో ఓవర్ టు యూ పాల్ అంకుల్. సో కెన్ యూ హెల్ప్ us to give me quick recap or summary? Just వండర్ఫుల్ లెసన్ ఫర్ అస్. చాలా ముఖ్యమైన పాఠము. దేవునితో ఏకీభవించి ఐక్యతతో ఆయన మాటలు వినడము అనేది చాలా ముఖ్యం. వితౌట్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ వీ కెనాట్ బి ఎంగేజ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. ఆయన పిలుపు. వీ కెనాట్ బి హిస్ చైల్డ్. We cannot grow in him. We cannot be rooted in him. We cannot be serving him. ఇవన్నీ ఏది చేయలేం. ఎందుకంటే he is our heavenly father. He is our savior. He is our master. So we need his input in our lives. Without his ఆయన చెప్పింది వినలేకపోతే మనం ఏమి చేయలేం. మన ఇష్ట ప్రకారమే మనం చేస్తాం. వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ వీ డూ. అందువల్లనే ఇది చాలా ముఖ్యమైనది ఏమంటే ఎవ్రీ కమాండ్, ఎవ్రీ అడ్వైస్, ప్రతిదీ ఆయన దగ్గర నుండే రావాలి. ఆయన దగ్గర నుండే వస్తేనే మనం ఆయన వినగలము. ఆయన చెప్పింది చేసేదానికి కావాల్సిన శక్తి ఆయనే మనకి ఇవ్వాలి. వితౌట్ హిమ్ we can do nothing. ఇది చాలా ముఖ్యం. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. దిస్ ఆల్సో వన్ డేంజర్ ఈస్ Ecclesiastes chapter 3 verse 7. There is a time to be quiet and a time to speak. రెండు ఉన్నాయి, ఒకటి మాత్రమే కాదు.
It's not all the time to be quiet and think that I don't want to talk. There is also a dangerous thing, all the time to talk and not to be quiet. This is the biggest danger for many God servants. That includes me also. Everyone. We have to be very, very careful. God has been teaching me all these years. This is very, very important. చాలా ముఖ్యమైనది ఇది నేర్చుకోవాల్సింది. అంటే ఆయనతో ఉన్నప్పుడు క్వైట్గా ఉండాలి. త్వరలో ఆయన బిడ్డలతో ఉన్నప్పుడు, ఆయన సేవకులతో ఉన్నప్పుడు మనం క్వైట్గా ఉంటే మనం ఎట్లా వాడబడతాము? వాడబడము. అదే సమయంలో మనము వినకుండా, ఇతరులు చెప్పేది వినకుండా మన పాయింటే మనం చెప్తే మనం మాట్లాడుతూనే ఉంటాం. ఏమవుతుంది? మనము మాట్లాడుతూనే ఉంటాం. అప్పుడు 2 things are very important for God's servants, God's children. వినడము, మాట్లాడటం. There is a time to be quiet. ఆయనతో ఉన్నప్పుడు ఎవరు ఉండకూడదు. అందరూ ఉంటేనే ప్రార్థన చేస్తారు, లేకపోతే ప్రార్థన చేయరు. అది చాలా ఇది. అందువల్ల మనం ఏం నేర్చుకోవాలంటే ఇది చాలా ముఖ్యమైన పాఠం దేవుని సేవకులకు, ముఖ్యంగా టు బి క్వైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, టు స్పీక్ what God wants us to speak to his people. That's why a great servant of God said, you are the mediator between Jesus and man, between Jesus and believer. So, ఎప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందంటే, when we give our thoughts to the devil, సైతాన్ ఏం చేస్తుంది? నేను చేసినాను, నువ్వే చేసినావు, దేవునికి ఘనత, మహిమ, ప్రభావం ఇవ్వకపోతే ఏమైపోతుంది? సెల్ఫ్ బోస్టింగ్ వస్తుంది. ఇది నాది అనేది. అదే మనం ఆయనతో ఉన్నప్పుడు నేర్చుకునేది ఇంపార్టెంట్ లెసన్ ఏమంటే, ఆయన లేకుండా నేనేం చేయలేను, ఆయన మాట వినకుండా నేనేం చేయలేను, ఆయన మాట వినట మాత్రమే కాకుండా దానికి లోబడకుండా నేనేం చేయలేను అనేది చాలా ముఖ్యం. ప్రభు మనతో మాట్లాడి, ప్రభు మనల్ని ఏ విధంగా కూడా మనము మిట్టి పడకుండా, గర్వపడకుండా, చాలా హంబుల్గా, హ్యూమిలిటీతో, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఆఫ్ గాడ్స్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్. ఆయన ముందర, పరిశుద్ధమైన దేవుని ముందర ఏ విధమైన అర్హత లేని మనలను మనల్ని దగ్గరికి తెచ్చుకొని ఆయన మాట్లాడుట ఎంతో గొప్ప ఆనర్ అండ్ ప్రివిలేజ్. ఎస్ ప్రభువా, ఇంత గొప్ప ఘనత మాకు ఇచ్చినావు. నీవు చెప్పినట్లు నేను చేసేటట్టు, నేను మిట్టి పడకుండా మీరు గణపరచబడగలిగినట్లు మీరు మాకు సాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. Thank you so hand it much, over. Uncle. Yeah. Yeah, Uncle, please, you were telling something. No, you go ahead. Thank you, Uncle. So, Daniela, over to you now. Do you have any specific announcements for the group? Nothing, brother. No problem. Nothing. So, fine then. So, thank you so much. So, మనము చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. So, please prepare next week the next topic 23. సో 23వ పాఠమైన బైబుల్ రీడింగ్ స్టడీని మనము స్టార్ట్ చేద్దాం. సో సిద్ధపడి మీరు రావాల్సిందిగా ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా ముగింపు ప్రార్థనకు సిద్ధపడిన వాళ్ళు ప్రార్థన చేస్తే విల్ క్లోజ్ ఇట్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాలం ప్రభువా, మీరు నీ వాక్యముతో, నీ దాసులతో నాయన మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. వింటున్నాం కానీ ప్రభు అలా ప్రవర్తించలేక, జీవించలేకున్నా మమ్మల్ని మీ శక్తి, మీ బలాన్ని, మీ ఆత్మను నింపి ప్రభువా నాయన విన్న వాక్యానుసారంగా తండ్రి జీవించడం కృప దయచేయండి. మీ దగ్గర ఎక్కువ సమయము నాయన మేము మౌనంగా, ఏకాంతంగా నేర్చుకొని
ఏదైతే మీరు మీ స్వరంతో మాట్లాడతారో దాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే చెప్తారో దాన్నే ప్రభా చెప్పుటకు కృప దయచేయండి. మా సొంత జ్ఞాన మాటలతో మాట్లాడుతండ్రి నీ స్వరం మేము వినలేం ప్రభా. దయచేసి అలాంటి మీరు నేర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో అటు అనుభవం దయచేయమని, ఈ దిన ఆశలతో నింపమని, మా అందరికీ మీరు వచ్చేంత వరకు తండ్రి నాయన ఆత్మబలాన్ని నీ స్వరాన్ని వినిపిస్తూ ఆయుష్ ఆరోగ్యం ఇస్తూ నాయన మీరు మీ సేవలు బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ నాయన అంకులకి ఆంటీకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి బలపరచమని, ఆయన జీవితంలో అనేక అనుభవాలు దేవుడిచ్చిన అనేకమైన పాఠాలు మాకు నేర్పుతూ దాని ద్వారా మేము జీవించడం నీ కృపద ఇచ్చామని, నీ సన్నిధి మాతో ఉంచమని, ఈ దినము నీ రక్త పోక్షంలో నీ సిలువు సాటున పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank Amen. you, Narazana, for the closing prayer. So, dear brothers and sisters, thank you so much for your time today. So, next week మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనములను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఆల్. Thank you. ప్రైజ్ Thank you. థ్యాంక్ యూ. Praise Lord. ప్రైజ్ ది లార్డ్. Praise Lord. ప్రైజ్ లార్డ్. ప్రైజ్